మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మరొక తరుణం, మరొక ఆదివారం, పునరుత్థాన దినముగా మనకు దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి, అదేవిధంగా దినము వెంబడి దినము, సంవత్సరం వెంబడి సంవత్సరము ఆయన దయా కిరీటముగా మనకి అనుగ్రహిస్తున్న దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. అటువంటి దేవుని ఆత్మతోనూ సత్యముతో రెండు చేతులు ఆకాశం వైపెత్తి దేవుని స్తోత్రాలాపన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు వందనాలు, ఆత్మస్వరూపి నీకు వందనాలు, ఆదరణకర్త నీకు స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రభువా నీకు స్తోత్రములు. తండ్రి, ఈరోజు ప్రభు మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే ప్రభు. అనేక మంది దినాన్ని చూడలే గద్దించిపోయినప్పటికీ ప్రభా, వారికంటే మంచి వారము కాదు, గొప్ప వారము కాదు కానీ ప్రభా, కేవలం నీకు ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవ రెక్కలు నడిపిస్తున్న మా తండ్రి నీకు స్తోత్రాలు. తండ్రి, ఈరోజు ప్రభా తండ్రి ప్రారంభిస్తున్న ఈ యొక్క ఆరాధనలో ప్రభా తండ్రి ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించండి. దైవ సేవకుల ద్వారా మా అందరితో నీవే సూటిగా తేటగా మాట్లాడి నడిపించమని, రెండంతల ఆత్మను దైవ సేవకులు దయచేసి నడిపించమని, వాక్యం ద్వారా మమ్మల్ని అందరిని తృప్తిపరచమని, ఆరాధనలో పాటల్లో నీ స్తుతి నైవేద్యం మీరు ధూపం వలె అందుకొని నడిపించమని, తీసుకువస్తున్న దశమ భాగంలో స్వేచ్ఛార్పణ, మొక్కుబడులు, ప్రతిష్టార్పణ, ప్రత్యేక కానుకలను దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరి జీవితంలో వారి కష్టార్జితం 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలింపు దయచేసి ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని మా ప్రభువుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో కోయరు వారు ముందుకు వచ్చినట్లయితే ఈ పాటలు పాడి దేవుని మహింపరుస్తుండగా మాతో కలిసి సంగమ వాక్య ప్రకారమైన పాట పాడుతూ దేవుని మహింపరుద్దాం. సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు స్తోత్రారాధన నీదు నామమునకే. తూర్పు పడమర నుండి ఉత్తర దక్షిణం వరకు నీ భక్తులంతని నామమునే కీర్తింతురు. యెహోవా మా దేవా నీ నామము కీర్తింతును. యెహోవా మా దేవా నీ నామము కీర్తింతును. నీకు మాత్రమే మహిమ ప్రభావములు, మాకు కాదు నీ నామమునకే సదా మహిమ కలుగు. యెహోవా యెహోవా మా దేవా నీ నామము కీర్తింతుము. నీకు మాత్రమే మహిమ ప్రభావములు, మాకు కాదు నీ నామమునకే సదా మహిమ కలుగు. సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు స్తోత్రారాధన నీదు నామమునకే. హల్లెలూయా. తూర్పు పడమర నుండి ఉత్తర దక్షిణం వరకు నీ భక్తులంత నీ నామమునే కీర్తింతురు. యెహోవా నీ కృప తరతరములుండును, నీ విశ్వాస్యత యుగ యుగములుండును. పాడదాం అందరం కలిసి. యెహోవా నీ కృప తరతరములుండును, నీ విశ్వాస్యత యుగ యుగములుండును. నీ నామమునకి కృతజ్ఞతలర్పింతుము. నీ నామమునకి కృతజ్ఞతలర్పింతుము.
సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు స్తోత్రారాధన నీదు నామమునకే. హల్లెలూయా. తూర్పు పడమర నుండి ఉత్తర దక్షిణ వరకు నీ భక్తులంతా నీ నామమునే కీర్తింతురు. నీవు చేసిన ఆశ్చర్య కార్యములు నీదు క్రియలు అద్భుతములైనవి. నీవు చేసిన ఆశ్చర్య కార్యములు నీదు క్రియలు అద్భుతములైనవి. నీదు కృపను నిత్యము కొనియాడెదం ప్రభు. నీదు కృపను నిత్యము కొనియాడెదం. సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు స్తోత్రారాధన నీదు నామమునకే. హల్లెలూయా. తూర్పు పడమర నుండి ఉత్తర దక్షిణ వరకు నీ భక్తులంతా నీ నామమునే కీర్తింతురు. యెహోవా మా దేవా నీ నామము కీర్తింతుము. నీకు మాత్రమే మహిమ ప్రభావములు. మాకు కాదు నీ నామమునకే సదా మహిమ కలుగు. యెహోవా యెహోవా మా దేవా నీ నామము కీర్తింతుము. నీకు మాత్రమే మహిమ ప్రభావములు. మాకు కాదు నీ నామమునకే సదా మహిమ కలుగు. సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు స్తోత్రారాధన నీదు నామమునకే. హల్లెలూయా. తూర్పు పడమర నుండి ఉత్తర దక్షిణ వరకు నీ భక్తులంతా నీ నామమునే కీర్తింతురు. సూర్యోదయము మొదలు సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు స్తోత్రారాధన నీదు నామమునకే. హల్లెలూయా. తూర్పు పడమర నుండి ఉత్తర దక్షిణ వరకు నీ భక్తులంతా నీ నామమునే కీర్తింతురు. నీ భక్తులంతా నీ నామమునే కీర్తింతురు. నీ భక్తులంతా నీ నామమునే కీర్తింతురు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విధంగా అందరికీ వచ్చిన పాట. నిన్నే స్తుతించునయ్యా నా యేసయ్యా, నీవే నా మార్గము సత్యము జీవం, నీ సాటి దేవుడు లేరయ్యా అని పాట పాడుతుంది. ఆయన మహిమపడతాం. నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేరయ్యా. ఆరాధింతును 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 నిన్నే ఆరాధింతును.
స్తుతింతునయ్యా నా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా. పాడుదాం అందరం కలిసి. నిన్నే స్తుతింతునయ్యా నా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధించును నిన్నే ఆరాధించును, ఆరాధించును నిన్నే ఆరాధించును, ఆరాధించును నిన్నే ఆరాధించును, ఆరాధించును నిన్నే ఆరాధించును. నిన్నే స్తుతించునయ్యా యేసయ్యా నిన్నే సేవించునయ్యా, నిన్నే స్తుతించునయ్యా యేసయ్యా నిన్నే సేవించునయ్యా. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేరయ్యా. నీ సాటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధిద్దాం అందరం కలిసి. ఆరాధించును నిన్నే ఆరాధించును, ఆరాధించును నిన్నే ఆరాధించును. ఆరాధిద్దామా. ఆరాధించును నిన్నే ఆరాధించును, ఆరాధించును నిన్నే ఆరాధించును, నిన్నే స్తుతించునయ్యా యేసయ్యా నిన్నే సేవించునయ్యా, నిన్నే స్తుతించునయ్యా నా యేసయ్యా నిన్నే సేవించునయ్యా. నేను వెతకకపోయినా నన్ను వెతికితివి, నే ప్రేమించకపోయినా నాకై ప్రాణము పెట్టితివి. నే ప్రేమించకపోయినా నాకై ప్రాణము పెట్టితివి. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా. బెదరగా దేవుని ఆరాధిద్దాం. ఆరాధించును నిన్నే ఆరాధించును, ఆరాధించును నిన్నే ఆరాధించును,
ఆరాధించును ఆరాధించును నిన్నే ఆరాధించును ఆరాధించును నిన్నే ఆరాధించును నిన్నే స్తుతించునయ్యా యేసయ్యా నిన్నే సేవించునయ్యా. పాడదాం అందరం కలిసి. నిన్నే స్తుతించునయ్యా నా యేసయ్యా నిన్నే సేవించు. నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా. దగ్గరగా చెప్పలు కొడితే మైపడదాం. ఆరాధించును నిన్నే ఆరాధించును ఆరాధించును నిన్నే ఆరాధించును 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 నిన్నే ఆరాధించును ఆరాధించును నిన్నే సేవించును సేవించును నిన్నే సేవించును సేవించును నిన్నే సేవించును 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 నిన్నే సేవించును సేవించును నిన్నే సేవించును. జీవించును నీకై జీవించును జీవించును నిన్నే జీవించును జీవించును నీకై జీవించును జీవించును నిన్నే జీవించును. ఆరాధించును ఆరాధించును హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మరొక పాట పాడుతూ దేవుని మహిమ పడుతుంది. అందరికి వచ్చిన పాట చుంటె తేనె దారుల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను. దారుల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను. జుటగన దారుల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా. చుంటెతేనె దారుల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను.
చుట్టెనే దారల కన్నా యేసునామమే మహురం. యేసయ్య సన్నిధి మరువజాలను. యేసయ్య నామమే బహుపూజనీయము. నాకై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహుపూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో ప్రేమించి పవిత్ర లేఖనాలతో జీవింపజేసనే. నన్నెంతగానో దీవించి జీవజలపు మూటలతో ఉత్తేజింపజేసనే. ఉంటెని దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. చుట్టెని దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళా తైలము. నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళా తైలము. నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో రేగింపజేసనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో రేగింపజేసెనే. చుట్టెని దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. చుట్టెని దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆరాధించెదా యేసయ్యనే ఆరాధించెదా. యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. చుట్టెని దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా. చివరిగా మన దేవుడు రాకడ అంత్యదినంలో మనం ఉన్నాం. ఆయన రాకడ సమీపంగా ఉంది. అనేకమైన సూచనలు నిన్నటి దినాన మొన్నటి దినాన కూడా బ్యాంకాక్లో భారీ భూకంపం వచ్చి అనేక మంది మృతి చెందారు. అనేకమైన బిల్డింగ్స్ కుప్పకూలిపోయాయి. అదేవిధంగా క్రైస్తవుల మీద దాడులు కూడా జరుగుతున్నాయి. కనుక మన దేవుడు ఆయన త్వరలోనే వస్తున్నాడని మనం సంతోషంతో దేవుణ్ణి ఆరాధిద్దాం. రాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రాజు వస్తున్నాడు, రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వసానన్న యేసు రాజు రాకమానునా, వసానన్న బహుమానం తెగమానునా. వసానన్న యేసు రాజు రాకమానునా, వసానన్న బహుమానం తెగమానునా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా,
ప్రభుని చేరగలండి. పాపానికి జీతము రెండవ మరణం, అది అగ్నిగుండము అందులో వేదన. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము అందులో వేదన. మహిమకు యేసే మార్గము జీవము, మహిమకు యేసే మార్గము జీవము. అందుకో నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. వసానన్న యేసురాజు రాకమానునా, వసానన్న బహుమానం తేగమానునా. వసానన్న యేసురాజు రాకమానునా, వసానన్న బహుమానం తేగమానునా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగలండి. పాపం చేయొద్దు మహాశాపమయ్యే, ఈ పాప ఫలితం నీ రోగ రుగ్మతులు. యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం, యేసయ్య గాయాలు రక్షణకు మార్గము. స్వస్థతకు కారణం, యేసయ్య గాయాలు రక్షణకు మార్గము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. వసానన్న యేసురాజు రాకమానునా, వసానన్న బహుమానం తేగమానునా. వసానన్న యేసురాజు రాకమానునా, వసానన్న బహుమానం తేగమానునా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగలండి. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగలండి. వసానన్న యేసురాజు రాకమానునా, వసానన్న బహుమానం తేగమానునా. వసానన్న యేసురాజు రాకమానునా, వసానన్న బహుమానం తేగమానునా. వసానన్న యేసురాజు రాజు వస్తున్నాడు. వసానన్న యేసురాజు రాకమానునా, వసానన్న బహుమానం తేగమానునా. జనులారా హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తనల గ్రంథం నుండి మొదటి నుంచి చివరి వరకు మన మధునించిన అక్కుల గారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. కీర్తన గ్రంథము 26వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఆయన చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. 26 మొదటి నుంచి చివరి వరకు ఉత్తరపత్రికలుగా చదువుకుందాం. యెహోవా, నేను యథార్థవంతుడై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయు సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరంధ్రములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప
నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. నిత్యము సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాని వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టులు సంఘము నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషిని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయెదను. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ ఆశ్చర్య కార్యములు వివరించెదను. యెహోవా, నీ నివాస మందిరమును నేను తేజ మహిమ నిల్చు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకము. నరహంతకులతో నా జీవమును చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు కలవు. వారి కుడి చేయి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడినై నడుచుకొనుచును. నన్ను కరుణింపుము. సమయములో నా పాదము నిలిపియున్నాను. సమాజములో యెహోవాను స్తుతించెదను. దేవుడు ఈ వాక్యంను మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ఎవరైనా సాక్ష్యం పంచుకోవాలనుకున్నారా? కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. ఆత్మతో సత్యంతో యవనస్తులు అందరూ వేదిక మీదకి రావాల్సింది మనవి చేస్తున్నాం. గుడిగా ఉన్న మన ప్రభువు, ఇస్సాకుకు దేవుడిగా ఉన్న దేవుడు, యాకోబుకు దేవుడిగా ఉన్నవాడు. నాడు యెహోవా దేవుని యావే అంటూ దేవుని స్తుతించాం. మనము కూడా దేవుని ఆత్మతో సత్యముతో దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపడతాం. హల్లెలూయా. మహిమా అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను గణపరచును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను గణపరచును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరచును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరచును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. నీవే నీవే నా మార్గము, నీవే నీవే నా సత్యము, నీవే నీవే నా జీవము, నీవే నీవే నా రక్షణ, నీవే నీవే నా నిరీక్షణ, నీవే నీవే నా సంగీతము, నీవే నీవే నా సంతోషము, నీవే నీవే నా బలము. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరచును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరచును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా
నా ఖడ్గము, నీవే నీవే నా కిరీటము, నీవే నీవే నా కవచం, నీవే నీవే నా కేడము, నీవే నీవే నా కోట, నీవే నీవే నా ఆశ్రయం, నీవే నీవే నా శృంగము, నీవే నీవే నా సంపద. యావే నిన్ను స్తుతించును, యావే నిన్ను ఘనపరచును, యావే నిన్ను స్తుతించును, యావే నిన్ను ఘనపరచును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. యావే నిన్ను స్తుతించును, యావే నిన్ను ఘనపరచును, యావే నిన్ను స్తుతించును, యావే నిన్ను ఘనపరచును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, 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 హోసన్నా. Hallelujah, hallelujah, Hosanna. Hallelujah, hallelujah, Hosanna. Hallelujah, hallelujah, Hosanna. Hallelujah, hallelujah, Hosanna. మన దేవుడు అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు దేవుడిగా ఉన్న దేవుడు. మనం ఈరోజు సజీవంగా ఉంటే ఆయన కృప వలనే. ఆయన చరణములకు హత్తుకొని మనమందరం దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మన ఇచ్చిన కృపను బట్టి ప్రభువా, ఇదిగోండి ప్రభువా, మా జీవితం మీకు అర్పిస్తున్నాం. పలుమార్లు మేము వైదొలిగినప్పటికీ ప్రభా, పరలోక దర్శనం మమ్మల్ని ప్రభా తండ్రి నుండి వైదొలిగినప్పటికీ ప్రభా, నీ దివ్య పిలుపులకు తగినట్టు మేము జీవించలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ నీ ప్రేమతో మమ్మల్ని దర్శించిన దేవా, మా శేష జీవితం నీకు అర్పిస్తామంటూ దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. అవునయ్యా, నీ యొక్క పరలోక దర్శనం నుండి అనేక సార్లు వైదొలిగిపోయినప్పటికీ ప్రభా, నీ ప్రేమతో మమ్మల్ని రక్షించిన దేవా నీకు స్తోత్రం అంటూ దేవుని ఆరాధిద్దాం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినా
ఒక్కసారి మేము తొలగిపోయాం. నీ విలువైన నీ పిలుపుకు ప్రభా తగినట్లు జీవించలేని పరిస్థితిలో నీ ప్రేమతో మమ్మల్ని దర్శించిన దేవా నీకు స్తోత్రం అని దేవుని ఆరాధిద్దాం. అయినా నీ ప్రేమతో నన్ను దర్శించినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఓ దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేర్పు, నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయని. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేర్పయా, చిత్తంబునే నెరుగని హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయని తండ్రి, ప్రార్థించి పని చేయని. ఆగిపోక సాగిపో క్రీస్తునిగా, ఆగిపోక సాగిపో క్రీస్తునిగా పని చేయని. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ శరణం, శరణం నీ చరణం, 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 శరణం నీ చరణం. అందరూ ఏమిటి చేతులు ఆకాశం. ప్రభువా మా జీవితం ఎదుగో తండ్రి, నీకే ప్రభువా మా యొక్క సమస్తము అంకితము చేస్తున్నామని దేవుని ఆరాధిద్దాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం
చరణాల దగ్గరే మాకు శరణం దొరుకుతుంది. శరణం నీ చరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. చెప్పులు కొడుతుంది మహిమపడతా. అవునయ్యా, మా జీవితంలో ఇదిగో ప్రభా నీ పాదముల చెంతనే మాకు శరణం దొరుకుతుంది. నేటి ప్రతికూల పరిస్థితులు అనేకమైనవి ఈ లోకములో ప్రభా, భూకంపాలు, మతోన్మాద చర్యలు జరుగుచుండగా ప్రభా నీ పాదముల చెంతే మాకు శాంతి సమాధానము దొరుకుతుంది. మమ్మల్ని ప్రార్థించి పని చేయనివ్వండియా. మేము ఆగిపోక సాగిపోవడానికి ప్రభా నీ యొక్క ప్రియ స్తుతినిగా పని చేయనివ్వండి. ప్రతి చోట నీ సాక్షిగా మమ్మల్ని ఉంచండి తండ్రి. తండ్రి విస్తారమైన పంట పొలమును ప్రభా తండ్రి కొరకు మేము కష్టించి పని చేయడానికి మాకు నేర్పించండి. మేము కన్నీటితో విత్తడానికి కలకాలం మాకు నొసగండి అయ్యా. క్షామ కాలములలో నిన్నే ఘనపరిచి బ్రతుకును మాకు దయచేయండి. అనేకమైన నశించిపోతున్న ఆత్మల బ్రతుకు రక్షించడానికి ప్రభువా మీ దరి చేర్చు కృపను మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం. అనేకమైన సార్లు మేము వైదొలిగిపోయినప్పటికీ ప్రభువా, మేము నిన్ను విడిచినప్పటికీ మీరు నన్ను విడవలేదు, మమ్మల్ని విడవలేదు. విలువైన నీ దివ పిలుపులకు ప్రభువా తండ్రి జీవించలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభువా నీ ప్రేమతో దర్శించిన దేవా నీకు స్తోత్రం. ఆ శేష జీవితం నీకు అర్పిస్తున్నాను ప్రభా. బ్రతుకుట క్రీస్తు కొలితే చావైతే మేలు అని ప్రభా విశ్వాసులుగా సంఘముగా సంఘమంతా ప్రభా తండ్రి మందిరము ప్రభా తండ్రి నీ కొరకు జీవించడానికి కృప చూపించండి. ఆ జీవితంలో అందుకున్నాయా నీకు స్తోత్రం దేవా. నీకు మహిమ, నీకే ఘనత ప్రభావములు తెలియజేస్తున్నాను తండ్రి. వాక్యం ఎత్తబోతున్న నీ దాసుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. రెండతుల ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ తృప్తిపరిచి నడిపించండి. వినగలిగిన చెవులు గ్రహించగల హృదయం అందరికీ అనుగ్రహించి నడిపించమని మాకు కాదు యెహోవా, మాకు కాదు సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిన మనవి చేస్తున్నాం. ఈరోజు అనగా 30వ తేదీ ఆదివారం సాయంత్రం 3:30 గంటల నుండి ప్రారంభమై రూట్ క్రిస్టియన్ వర్షిప్ సెంటర్ అనగా ఉమెన్స్ కాలేజ్ రోడ్లో ఉంటున్న సంఘం నుండి సూర్యమహల్ జంక్షన్, రామలక్ష్మణ జంక్షన్ మీదుగా డే అండ్ నైట్ వరకు ఇది జరుగుతుంది. ఎందుకంటే వేరే ఒక ర్యాలీస్ కూడా అటుపక్క ప్రాంతాల్లో జరుగుతున్నాయి కనుక మనకి ఈ రూట్ మనకి ఇవ్వడం జరిగింది కనుక సంఘం అంతా గమనించగలరు. అందరూ పాలు పొందడానికి ప్రయత్నించవలసిందిగా మనం చేస్తున్నాం. అన్ని సంఘం నుండి దైవ సేవకులు, పెద్దలు, విశ్వాసులు పెద్ద ఎత్తున ఈ శాంతియుత ర్యాలీలో పాల్గొనవాలని కోరుచున్నారు. ఇట్లు శ్రీకాకుళం జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్, శ్రీకాకుళం జిల్లా క్రిస్టియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీకాకుళం మండల్ అండ్ అర్బన్ పాస్టర్స్ ఫెలోషిప్, అందులో మన దైవ సేవకులు కూడా మేజర్ మెంబర్గా ఉన్నారు. మన దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారి తరపున కూడా అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు మనము పాడిన పాటల ద్వారా, చేసిన ఆరాధన ద్వారా దేవుడు మహిమ పొందుకున్నాడని విశ్వసిస్తున్నాం. అనేక మంది తరలి వస్తున్నారు ఉదయకాలం అయినప్పటికీ. ఇంకా మనకి 2 నెలలు మాత్రమే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరు ఈ 2 నెలలు మార్నింగ్స్ 6 గంటలకి లేచి రావడానికి ప్రయత్నించండి. లేదంటే సాయంత్రం 6 గంటలకి మళ్ళీ ఆరాధన మన ప్రేయర్ హాల్లో ఉంటుంది. ఉదయకాలంలో ఒకవేళ మిస్ అయినా సాయంత్రం అందరూ పాలు పొందడానికి అవకాశం ఉంది కనుక గమనించండి. ఇవి నా ముందు ప్రకటనలు. ఇది వాక్యం కొరికిన సమయం. ఈ సమయాన్ని మన ఆత్మీయ తండ్రి, మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానించవలసిందిగా మనం చేస్తున్నాం.
ప్రభునామానికి స్తుతి కలుగును గాక. అందరు చేపక్కితే బిగ్గరగా దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంక చాలామంది చేతులు లేవలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. గడిచిన వారంలో మరి చాలా మన హృదయాలను కలచివేసిన సంఘటన మీకు తెలుసు. వెనుక దైవ సేవకులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి అనేకులకి దిగ్భ్రాంతి చెందించింది. ఆ విడిపడిన కుటుంబంకి ఆదరణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. కనుక ఈ సమయం ముందుగా తెలియజేసిన రీతిగా శ్రీకాకుళం జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ తరపున, మండల అర్బన్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున, జిల్లా క్రైస్తవ సంక్షేమ సంఘం తరపున శాంతియుత ర్యాలీ మరి మధ్యాహ్నం 3:30 నుంచి మరి 5 గంటలకే ముగుస్తుంది. కనుక మళ్ళా సాయంత్రకాలపు ఆరాధన ఉదయకాలం మిస్ అయిన వారు మరి పాలు పంపులు పొందొచ్చని మనం చేస్తున్నాం. దానికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకా సువార్త 22వ అధ్యాయం 4వ వచనం 3వ వచనం చదవండి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. 3వ వచనం చదవండి. 3వ వచనం 4వ వచనం అదే చదివానండి. చదివేశారా? అవునండి. దేనికి స్తోత్రం. అందరూ చేయబగ్గితే బిగ్గరగా దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ సందర్భంలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ వ్యక్తి ఎవరండి? ఇస్కరియోతు యూదా. ఆయనలోని 22వ అధ్యాయము 3వ వచనంలోని వ్రాయబడ్డది. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించాడు. నేటి దినాల్లో కూడా జరుగుతున్న సంఘటనలు మనకు అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనిషిని మనం శత్రువుగా చూస్తున్నాం, కానీ దేవునికి విరోధైన శత్రువు ఎవరంటే అపవాది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని 8 విషయాల గురించి తేటగా దేవుడు వ్రాయించాడు. దేవుని గురించి, సృష్టిని గురించి, మనిషి గురించి, మనిషి చేసిన పాపను గురించి, పాపానికి మరి వలన వచ్చే నరకం గురించి, అలాగే పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తుని శరణవేడితే నిత్య జీవము కొరకును పలు విషయాలు రాస్తూ చివరగా దేవునికి విరోధైన అపవాదుని గురించి కూడా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేడు దినముల్లో అర్థవంతముగా చెప్పే శైలి, తలాంతు కలిగిన ఎందుకో చాలామంది యొక్క జీవితాల్లోని మిస్అండర్స్టాండింగ్, యేసుని అర్థం చేసుకోలేకపోతున్నారు. క్రీస్తు యేసుని గురించి మీకు ఏమి తోచును అని ఒక దగ్గర రాయబడ్డది. ఆ రిఫరెన్స్ వెతికితే చెప్పండి. యేసుని గురించి నీకు ఏమి తోచును? క్రీస్తుని మనము అర్థం చేసుకోవడం లేదు. ఉదాహరణకి అర్థానికి సైతం కూడా, అర్థానికి అంటే శరీరంలో సగమే కాదండి, భర్తను కూడా అర్థం చేసుకోగలిగిన వ్యక్తిగా ఉంటేనే అర్ధాంగికి సంపూర్ణమైన నిర్వచనం. ఆమె చెప్పండి. లోకానికి రక్షకుడు, పాపుల రక్షకుడిగా
దేవుని అవతారంగా వచ్చిన యేసుక్రీస్తుని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? అర్థవంతంగా చెప్పినప్పుడు అర్థవంతంగా మనం తీసుకోవాలి. కనుక ఈ సమయంలో ఒకసారి మనం ఆలోచించేద్దాం. క్రీస్తు యేసుని గురించి మీకు ఏమి తోచును అని వ్రాయబడ్డది. కనుక యేసును అర్థం చేసుకోవడంలో యూదా యొక్క పొరపాటు, ఇది దేవుని పొరపాటు కాదు. యేసు ప్రభుతో కలిసి జీవించాడు, ఆయన వెంబడించాడు. యేసయ్యే సరాసరి ఆయన గురించి మనం ఆలోచన చేస్తే మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం, ఇస్కరియోతు యూదాలో ఉన్న ప్రాధాన్యతలు. తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. చాలండి, ఇక్కడ ఎవరినండి? ఇష్టమైన వారిని పిలిచాడండి. ఆమెను చెప్దాం. దాంట్లో ఇష్టమైన వాడు ఎవరు? ఇస్కరియోతు యూదా కూడా ఇష్టమైన వాడే. ఒకసారి మనం ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. ప్రభువుకి మనం అందరం ఇష్టం. ప్రభు యొక్క స్వరూపం, దేవుని చేతి పని, దేవుని రూపం, దేవుని జీవం మనలో ఉంది. ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోవడం కాదు. దేవుడు పక్షపాతి కాడు. దానికి స్తోత్రం. ఆయన అందరికీ ఉపకారి. ఆయన మేలు చేయొచ్చు, సంచరించాడు. శరీరధారిగా ఉన్న దినముల్లో ఇప్పుడు ఆత్మస్వరూపుగా ఉండి కూడా ఆయన మేలు చేస్తూ అద్భుత కార్యాలు చేస్తూనే ఉన్నాడు. దానికి స్తోత్రం. నీతిమంతుని మీద అనీతిమంతుని మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు పక్షపాతి కాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అందరూ కూడా సమానమే. ఆయనకి ఇష్టమైన వారిని, మరొకసారి ఆ మాట 3వ అధ్యాయం 13వ వచనం, ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా, తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు ఎవరండి? వారు ఆయన యొద్దకి వచ్చిరి అనే మాట మనము చూస్తాం. దానికి స్తోత్రం తెలుద్దాం. వారిలో ఒకరు ఎవరండి? వారిలో ఒకరు ఎవరు? 19వ వచనంలో చూస్తే, ఎందుకంటే నేను చెప్పిన ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా అను వారు కూడా ఆయనకి ఇష్టడేనండి. ఆమె చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు మన దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారు అప్పగించిన వారు అవ్వచ్చు. వారు కూడా ఎవరండి? దేవుని సృష్టే. వారు కూడా దేవునికి ఇష్టలే, దేవుని ఏర్పాటులో ఉన్నవారే. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక మనిషిని శత్రువుగా చూస్తున్నాం. యేసు ప్రభు చెప్పిన మాటల్లో ఏంటుందంటే, యూదాలోని ఇస్కరియోతు యూదాలో ఎవరు ప్రవేశించాడండి? సాతాను ప్రవేశించాడు. సాతాను ప్రవేశించక ముందు అందరం కూడా మంచివారమే, గొప్పవారమే. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి సాధనాలు అని దేనికి స్తోత్రం చెల్లిద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 12 నుంచి 13 వచనం, అంటే ఆయన యూదా యొక్క ప్రాధాన్యతలోని దేవునికి ఇష్టమైన వాడు. ఆమె చెప్దాం. అందుకోసం దేవుడు ఏం చేశాడండి? పిలుచుకున్నాడు అనే మాట మనము చూసాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తనకిష్టమైన వారిని పిలువగా దేవుడు పిలిచాడండి. హల్లెలూయా. ఆయన ద్వారా మనం పిలువబడ్డాం, పంపబడ్డాం. ఇతను ఇక్కడ రావడానికి కూడా ఆయన ద్వారా పిలువబడ్డాం, ఆయన ద్వారా పంపబడ్డాం. ఆయన మనల్ని రప్పించాడు. ఆయన ఏర్పాటే ఉందని నమ్మిన వారి దగ్గరగా ఆమె చెప్పాలని కోరుతున్నాం. హల్లెలూయా. తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. దాంట్లో ఆయన శిష్యుల్లోని ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా అని వారు కూడా ఆయనకి ఇష్టమైన వాడే. దానికి స్తోత్రం చెల్లిద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 12, 13 వచనాలు చూద్దాం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించడం యందు రాత్రి గడిపెను. ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులను పేరు పెట్టాను. చూసారా? ఒకటి పిలుచుకున్నాడు,
రెండవది ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. దానికి స్తోత్రం చెల్లుదాం. మనము కూడా పిలువబడిన వారం, ఏర్పరచబడిన వారం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాటి శిష్యులను పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. వాళ్ళకి ఏమని పేరు పెట్టాడండి? అపోస్తులు అనే పేరు పెట్టాను. అపోస్తులు ఎంతమంది అంటే 12 మందిని మనం చెప్పగలుగుతున్నాం. వీరు ఎవరనగా అనే మాటలో మనం చూసాం. 13వ వచనంలో అక్కడ వీరు ఎవరనగా ఆ కిందను కూడా లిస్ట్ చెప్తూ, ఆయన ఎవరికి పేతురు అని మారు పేరు పెట్టిన సీమోను ఉన్నాడు, సహోదరుడైన అంద్రేయ ఉన్నాడు, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలెతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. వినండి, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవునికి ఇష్టడు, దేవుని చేత ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అయితే తర్వాత ద్రోహం చేశాడు. ద్రోహం తెలిసినంత వరకు ఎవరు ద్రోహం చేస్తారో ఎవరికి కూడా తెలియదు. నమ్మక ద్రోహులు కూడా లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో కూడా ముఖ్య స్నేహితుని కూడా మీరు నమ్మవద్దు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేయాలని కోరుతున్నాం. శత్రువే. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మిత్రుల్లో నకిలీ మిత్రులు ఉంటారట, శత్రువుల్లో నకిలీ శత్రువు ఉండడు. ప్రియమైన దేవుని బిడ్డలు ఒకసారి మనం ఆలోచించేద్దాం. పిలువబడ్డాడు, ఏర్పరచబడ్డాడు. ఇంకేంటండి, 41వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. కీర్తన 41:9. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తండ్రికై తన మడిమెన ఎత్తెను. దేవుని లేఖనములోని యేసుక్రీస్తు శరీరధారిగా రాకముందే ప్రవచించబడిన వాక్యం ద్వారా తెలియజేసిన మాట, నేను నమ్ముకున్న నా హితుడు అంటే స్నేహితుడు, సన్నిహితుడు. దేనికి స్తోత్రం? నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తండ్రికే తన మడిమెను ఎత్తెను. కనుక ఈ సమయంలో ఒకసారి ఆలోచించాలని. కనుక ఏర్పరచబడిన వారిలో, పిలువబడిన వారిలో కూడా సాతానుడు ప్రవేశిస్తున్న కారణం బట్టి జరుగుతున్న సంఘటనలు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పేతురు కూడా ఒకసారి అంటాడు, అయ్యా అదే నీకు మరణము దూరమగను కాకంటే ఏసే అంటాడు, సాతానా నా వెనుకకు పొమ్మంటాడు. ఇంత సింపతి వచ్చి అందరూ చెప్పలేని మాట దుడికివాడైనా పేతురు చెప్పినప్పుడు ప్రశంసించాలి. కానీ పేతురు కాదండి, అక్కడ పేతురులో ఉన్న సాతాను మాట్లాడుతుంది. ప్రియమైన దేవునికి బిడ్డలు ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. సాతానుడు ఏర్పరచబడిన వారిలో నుండి కూడా ఆయన ప్రవేశిస్తాడు, పిలువబడిన వారిలో కూడా ప్రవేశిస్తాడు. నేడు దినముల్లోని ఒకప్పుడు సువార్త కొరకు ఏంటంటే గ్రామాల్లో ఉన్న ప్రెసిడెంట్సే వారు ఏం చేసేవారు ఏంటంటే వారి మందిరాల్లోని పట్టుకోమని టీ కాఫీలు ప్రొవైడ్ చేసేవారు, భోజనాలు అరేంజ్ చేసేవారు. ఎవరు? క్రైస్తవులు కాదు, క్రైస్తవేతరులే. ఒకప్పటికి సువార్తకి ఏంటంటే ఉండేదండి, ఏముండేదండి? ఒక మార్గము ఉండేది, అందరికి సోదరికి స్తోత్రం తెలియదు. ఇప్పుడు సువార్తకి ఆటంకాలు కలుగుతున్నాయి అనే విషయాన్ని మనం చూస్తుంటే సాతానుడు ఏం చేస్తున్నాడండి, ప్రవేశిస్తున్న కారణం బట్టి సంఘ విద్రోహ శక్తుల ద్వారా మరి వారిలో ప్రవేశించిన కారణం బట్టి సువార్తకి ఆటంకము కలుగుతూ ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు నేను చెప్తున్నా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఒకసారి మనం ఆలోచించేద్దాం. సాతానుడు మనలో ప్రవేశించినప్పుడే ఇటువంటి కార్యాలకి మనము తలపడతారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఒకసారి మనం ఆలోచించేద్దాం. అపవాది మనలో ప్రవేశించి చేస్తున్న పనులుగా గుర్తు చేసుకోండి. యేసయ్యని అర్థం చేసుకోండి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన సహృదయముతో అర్థం చేసుకోండి. ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని మనము తెలుసుకుందాం, అనేకులకి తెలియపరచుదాం. మిగతా యొక్క విశ్వాసాన్ని మనం విమర్శించకూడదు, కానీ ప్రభు యొక్క యేసు వచ్చిన గొప్పతనాన్ని మనము వివరించాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవునికి బిడ్డలారా, మత స్వాతంత్రానికి పుట్టినిల్లు. ఎవరి మతాన్ని వారు మరి స్వీకరించవచ్చు. కనుక దేవుని మన యొక్క దేశంలో ఉన్న ఆ విధి నేటి దినముల్లో కూడా కాలరాయకుండా, అపవాదికి అవకాశం ఇవ్వకుండా ఏం చేయాలంటే మనం దేవుని యొక్క సన్నిధిలోని ప్రార్థనాపూర్వకముగా ప్రభు అప్పగించబడిన భారాన్ని, సువార్త ప్రకటిస్తే శ్రమ కాదండి, సువార్త ప్రకటింపునేలా నాకు శ్రమ. ప్రకటిస్తే శ్రమ అని చాలామంది ప్రకటించడం మానేస్తున్నారు. కనుక ఈ శ్రమ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటిస్తే శ్రమ కాదు, ప్రకటించాలి. అది ప్రకటించే విధానంలోనూ మార్పు రావాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సత్యాన్ని మనం చెప్పగలిగితే అనేక హృదయాలు తెరవబడతాయి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక మనం ఒకసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. అపవాదికి అవకాశము ఇవ్వద్దు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరి మనోభావాలను మనం దెబ్బతీయకూడదు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే క్రైస్తవ మనోభావాలకు కూడా మనము అర్థమైందండి దెబ్బ తినకుండా జాగ్రత్త పడాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. అసలు యోధా యొక్క కోరిక, అసలు యేసు ప్రభువుకి శిష్యుడిగా చేరడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన కళ వేరు. ఆయన కళ ఎటువంటి కళ అంటే రంగుల కళ. ఆయన ఏం కళ అంటే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన కళ ఎటువంటిదంటే, ఆయన కళకి ముందు యేసుక్రీస్తు మెస్సియా అని గుర్తించాడు. దానికి స్తోత్రం. రోమీయుల బానిస సంఖ్యల నుండి యేసుక్రీస్తు విడిపిస్తాడు అనేది ఆయన యొక్క తాత్పర్యం. అంటే ఆధ్యాత్మికమైన దృష్టిలోనే కాకుండా శారీరకమైన దృష్టిలోనే ఆలోచన చేశాడు. చాలామంది కూడా యేసు ప్రభువుని వెంబడించట్లో కూడా మరి శరీర సంబంధమైన మనస్సు ఉంటుంది, ఆత్మ సంబంధమైన మనస్సు కూడా ఉంటుంది. చాలామంది స్వస్థ కొరకు వస్తారు, స్వస్థ పొందిన తర్వాత మళ్ళా గైరు హాజరు అంటే మనకు కనబడటం లేదు. అలా కాదండి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. తాత్కాలికమైన మరి మృతి కొరకు వస్తారు, అది పొందుకుని వెళ్ళిపోతారు, మళ్ళీ కనబడరు. అలా కాదు. ఈయనకి ఆలోచన కూడా, ఆలోచన సరళ ఏమిటంటే అక్కడ వ్రాయబడుతున్న పరిస్థితుల్లో రోమీయుల బానిసత్వంలో నుండి యూదుల్ని విడిపించే రక్షకుడు అనే ఉద్దేశాన్ని మరి కలిగి ఉన్నాడు. రెండవది ఏంటంటే ప్రభు అద్భుతాలపైన ఆయన నమ్మకం ఉంచాడు. సాతానుపై యేసు ప్రభువుకున్న అధికారాన్ని గుర్తించాడు. ప్రకృతి పైన కూడా అధికారాన్ని గుర్తించాడు. ఆయనతో సుమారు 3.5 సంవత్సరాలు ఆయన ఫాలోవర్గా వెంబడించేవాడిగా ఉన్నాడు. ఆయన జీవిత విధానం చూశాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. యేసు ద్వారా ఇశ్రాయేలు దేశం తిరిగి పునరుద్ధరణ అవుతుందనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది అటువంటిది ఏంటంటే యూదా యొక్క కోరిక అది. ఆ కోరిక ఎప్పుడైతే నెరవేర్చబడలేదో అన్నది ఒకటి. రెండవది ఏంటంటే యూదా ఆశ ఏంటైపోయింది, నిరాశ అయిపోయింది. యేసు ప్రభు రాజ్యం ఆత్మ సంబంధమైన రాజ్యం. హల్లెలూయా. ఆయన అనుకున్నది ఏంటంటే ఇహలోక సంబంధమైన రాజ్యం కొరకు అనుకున్నాడు.
కాబట్టి ఆశ ఏంటైపోయింది? నిరాశ అయిపోయింది. ఆయన కోరిక నెరవేర్చబడలేదు, ఆశ నిరాశ అయింది. రెండవదిగా. మూడవది, తాను పడిన శ్రమలకి ప్రతిఫలంగా ఏంటండి? డబ్బును ఆశించాడు. ఇవన్నిటికీ రెఫరెన్స్లు ఉన్నాయి. త్వరగా చదువుతారంటే నేను ఇస్తాను, కనుక ఒకసారి మనం ఆలోచించేద్దాం, ఒకసారి ఆలోచన చేయాలని. యూదాలోని అర్థమైందండి. ఒకసారి మనం ఆలోచన చేయాలంటే ఒకసారి యోహాను సువార్త 13:27 చదువుదాం ఒకసారి. 13:27 యోహాను సువార్త 13:27 27 అండి. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను. ప్రభు భోజన బలలో పాలు పంపను పొందిన వాడండి. అద్భుతాలు చూశాడు, ఆయన ప్రకృతిపైన అధికారం చూశాడు, సాతానుపై అధికారం చూశాడు, మరి అన్ని కార్యాలు కూడా ఆయన చూశాడు, ఆయన జీవిత విధానాన్ని చూశాడు, బలలో కూడా పాలు పంపులు పొందాడు. తాను పడిన చదవండి. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను. సాతాను ఆయనలో ప్రవేశించను. సాతాను ప్రవేశించిన కారణం బట్టే ఏర్పరచబడిన వారు, పిలువబడిన వాడు కూడా ఏడైపోయింది, ఆధ్యాత్మికమైన పతనానికి మరి దారి తీసినట్టుగా చూస్తున్నాం. చదమ్మా. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా. ఆయన సర్వాంతర్యామి, సర్వము వ్యాపించే దేవుడు, ఆలోచన కూడా ఆయన ఎరిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏదో త్వరగా చేయి. నువ్వు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా. చూసారా? ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగు చెప్పెను, అది భోజనమునకు కూర్చుండున్న వారిలో ఎవనికి తెలియలేదు. మిగతా 11 మంది శిష్యులకి తెలియలేదు, కానీ తెలిసిన వ్యక్తి ఎవరండి? యూదాకు తెలుసు, యేసు ప్రభువుకి కూడా తెలుసు. యూదాలోని సాతాను ప్రవేశించిన కారణం బట్టి నేటి దినముల్లో కూడా చాలామంది హతులవుతున్నారు. మరి సంఘాలకి కానీ క్షేమము లేదు, సేవకులకి క్షేమము లేదు. కారణం ఏంటంటే సాతాను ప్రవేశించిన కారణం అనే విషయాన్ని మరి లేఖనానుసారంగా మీకు తెలియజెప్తున్నాను. డబ్బును ఆశించిన అక్కడ ఏంటంటే ఆయన చేశాడు. ఇంకో దగ్గర 13:18 చదువుదామా? 13:18 41 గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును, గాని నాతో కూడా భోజనం చేయువాడు నాకు విరోధముగా తన మడిమినెత్తెను చెప్పారు. అను లేఖనము నెరవేరుటకై ఇలాగ జరుగును. ఏర్పరచబడిన వారు నా పైన మడిమినెత్తే. 41వ కీర్తన 9వ వచనం అయిపోయిందా? అయిపోయింది. ఒకటి వినండి, యూదయకి కోరిక, అనుకున్న కోరిక నెరవేర్చబడలేదు. రెండవది, యూద ఆశ నిరాశ అయింది. తను పడిన శ్రమకి ప్రతిఫలంగా డబ్బును కూడా ఆశించాడు. మనకు తెలుసు కదా, ఆ భాగం చూస్తే అక్కడ 30 వెండి నాణెములకు అర్థమైందండి, తూచి ఇచ్చారు. అర్థమైందండి. అప్పటి దినముల్లోనే ఒక బానిస యొక్క విలువ, యేసు ప్రభువుని రక్షకుడిగా వాళ్ళు అంగీకరించలేదు. ఎవరు? మత పెద్దలు కూడా, యూదా వారు కూడా యేసుని రిజెక్ట్ చేశారు. మెస్సియా వస్తాడని కనపట్టుకుని ఉన్నారు, కానీ ఆ యేసయ్యే మెస్సియాని గుర్తించలేకపోయారు. ఆనాటి సమరయేసునే గుర్తించింది. తన పాపములో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు దాహానికి ఇమ్మన్నప్పుడు నేను చేసినవన్నీ తెలియజేసిన ఆ వ్యక్తి ఇతరే అని తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి సాక్ష్యం ఇచ్చింది. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుసు. ఈ ఏర్పరచబడిన వారు యూదా వారికి కానీ మత పెద్దలకు కానీ అది వాళ్ళకి ఏంటంటే వారి మనోన్నత్యాల గుడ్డితనము అపవాది కలుగు చేసింది. యేసుని రిజెక్ట్ చేశారు. బరబ్బాని కోరుకున్నారు. పిలాతు అంటాడు, మీరు యేసు కావాలా బరబ్బ కావాలా? ప్రతి పండుగ దినముల్లో చేయడం అన్నది ఇప్పుడు కూడా స్వాతంత్ర దినోత్సవాలు అప్పుడు ఖైదీల్ని ఎలాగైతే విడుదల చేస్తారో అలాంటి పిలుపునిచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే బరబ్బానే కోరుతున్నారు. నేటి దినముల్లో చాలామంది దొంగని కోరుతున్నారు, కానీ దేవుణ్ణి కోరడం లేదు. దేవుణ్ణి కోరుతున్నారు కానీ దయ్యాన్ని
దేవుణ్ణి కోరడం లేదు కానీ దయ్యాన్ని కోరుతూ ఉన్నారు. దైవభక్తిని కోరడం లేదు కానీ మంత్రశక్తిని కోరుతూ ఉన్నారు. ఇది విచారకరమైన పరిస్థితి. కనుక ఆత్మీయ జీవితాన్ని నశింపజేసేది, కృషింపజేసేది, నిరసింపజేసేది, దేవుని సన్నిధి నుండి, సహవాసం నుండి దూరపరిచేదిగా మనం గుర్తించాలని ప్రభుపేట తెలియజేస్తున్నాం. దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కనుక ఈ సమయంలో, ఇదే సమయంలో యూదాలో ఎవరికండి సాతాను ప్రవేశించిన కారణం మనము గుర్తిరిగి ఉన్నాం. డబ్బు కొరకు యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో రాయబడుతుంది. చదవండి ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. అమ్మి ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనను వాడు ఎలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించి వచ్చెను గనుక దొంగగా మారిన యూదా. దొంగలు ఎందుకు? గతంలో మేము ఒక పాలకొండ సబ్ జైలుకి పర్మిషన్ అడిగి అక్కడ జైలు గారితో కలిసి సువార్త ప్రకటించడం జరిగింది. దానికి స్తోత్రం. దొంగలు ఎలాగ ఉంటారంటే వాళ్ళు మనలాగే ఉన్నారు. వాళ్ళు మనకి వాళ్ళకి సమానం లేదు. అది ఎందుకు దొంగతనం? క్షణికావేశంలోనే హత్య చేయడము, దొంగతనం చేయడము, ఏదో చేయడం వల్ల వాళ్ళు జైలు పాలయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డ, డబ్బు కొరకు దొంగగా మారిన చాలామంది దొరికినంత వరకు దొరలే, దొరికిన తర్వాత దొంగలు. ఆ దొంగల్లో కూడా మంచి దొంగలట. మంచి దొంగ చెడ్డ దొంగ ఉంటాడా? దొంగే. కాబట్టి అపవాది దొంగ అనే మాట మనం చూస్తున్నాం. డబ్బు కొరకు ఎవరండి దొంగగా మారిన ఇస్కరియోతు యూదా. నెక్స్ట్ 5వదిగా 13వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 13:2 వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఆలోచన పుట్టించిందండి. అపవాది యేసుని అప్పగించాలని చెడ్డ ఆలోచన. శిష్యుడే, పిలువబడినవాడే, ఏర్పరచబడినవారే అయినప్పటికి కూడా ఆయన ఏమైతుందండి? ఆయన అనుకున్న కోరిక యేసు నెరవేర్చలేదు. రెండవదిగా ఆయన ఆశ నిరాశ అయింది. మూడవది ఏంటంటే తాను పడిన శ్రమకి ప్రతిఫలంగా డబ్బును కూడా ఆశించాడు. నెక్స్ట్ డబ్బు కొరకు ఏంటి అయిపోయింది? దొంగ మారాడు. 13వ అధ్యాయం 2వ వచనంలో ఇవన్నీ కారణం ఏంటంటే యూదాలో యేసును అప్పగించాలని ఆలోచన పుట్టించింది ఎవరు? సాతాను, దేవునికి విరోధి, అపవాది అనే విషయాన్ని మనం యేసు మీద ప్రేమ ఇప్పుడు ఏంటి అయిపోయింది? ద్వేషంగా మారిందండి. నేటి దినాల్లో కూడా ఒకసారి ఆలోచించండి. సహవాసాన్ని దూరం చేయడానికి అపవాది చాలా ప్రయత్నాలు చేస్తుంది. అపవాది తన కుయుక్తితో ఏం చేసిందండి? క్రీస్తు యొక్క సరళత నుండి ఆనాడు అవ్వని మోసగించింది. కాబట్టి మీరు కూడా మోసగిస్తారేమో అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒకసారి కాదు 2వసారి రాసిన లేఖలోని ఆయన చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఒకసారి క్రీస్తు సంఘమా, క్రీస్తు సరళత నుండి మనం తప్పిపోకూడదు. క్రీస్తు మార్గం నుండి తప్పిపోకూడదు. క్రీస్తు సహవాసంలో తప్పిపోకూడదు. దేనికి స్తోత్రం తెలుద్దాం. క్రీస్తు మనల్ని ఎందుకు పిలిచి? మనం ఆయన పిలవలేదు, మనం ఆయన ఏర్పరచుకోలేదు, ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయనే మనల్ని పిలిచాడు. దేనికి స్తోత్రం తెలుద్దాం. ఆయన శిష్యుడిగా మనము చేరాలని 40 దినాలకు కూడా చాలామంది ఒక్కొక్క అంశం కొరకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి చాలా చక్కగా బోధిస్తున్నారు. అందరికి దేనికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కాబట్టి ఒకసారి మనం ఆలోచన, యేసు మీద ఉన్న ప్రేమ తీవ్రమైన ఏంటంటే ద్వేషంగా మారింది. ప్రధాన యాజకుడికి వెళ్ళాడండి. మీకు నేను అప్పగిస్తాను, నాకేమి ఇస్తారన్నాడు. చాలామంది అదేందండి, నా దగ్గరికి వస్తే మీరేం తెస్తారు, మీ దగ్గరికి వస్తే మీరేమి ఇస్తారు అన్నట్టుగా బాగానే నాకేమి ఇస్తారు, యేసుని అప్పగిస్తాను అనేది ఆయన మత పద్ధతుల దగ్గరికి వెళ్తే
ఆయన అన్నారు అంటే యేసుని రక్షకుడిగా కాక బానిసగా 3.5 సంవత్సరాలకి అర్థమైంది. 30 సంవత్సరాలుగా అర్థమైందండి. 30 సంవత్సరాలు అనే ఉద్దేశంతో 30 వెండి నాణెములకు ఆయన తూచి ఇచ్చినట్టుగా చూస్తున్నామండి. తన బైబిల్ చెప్తున్నమాట. 6వదిగా చూస్తే మత్తయి సువార్త 26:44 మనుష్య కుమారుడు గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎవరైతే ఆయన అప్పగిస్తారో. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవునికి బిడ్డలారా, నేటి దినముల్లో కూడా యేసుని, ఆయన శిష్యులని, ఆయన సంఘమును ఎవరు అప్పగిస్తారో వారికట శ్రమ అని బైబిల్లో చెప్పబడ్డది. ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండకపోతేనే మేలని చెప్పాను. మేలు చూసారా, పుట్టకపోతేనే మేలు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ప్రియమైన దేవునికి బిడ్డ ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించేయాలి మనం చేస్తున్నాం. నెక్స్ట్ ఆయన అప్పగించిన ఆలోచన పుట్టించడమే కాకుండా ఆ మనుష్యుడు అప్పగించాడు 30 వెండి నాణాలకి అమ్మివేశాడు. ఆ మనుషునికి శ్రమ, పుట్టకపోతేనే మేలు. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డలారా అసలు ఆలోచించద్దు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ప్రతి మనిషి కూడా మంచివాడు. ఎందుకంటే దేవుడు మంచివాడు. అప్పుడప్పుడు అంటారు, పాస్టర్ గారు మీరు మంచివారు కాబట్టి అందరూ మంచివారిలా కనిపిస్తారండి అంటారు. అలాగని మంచివారుగా అనుకోవద్దండి అనుకోండి. ప్రియమైన దేవుడు అందరినీ మంచివారిగా చేశాడు. దేవుడు ఎందుకు మంచివారిగా చేశాడంటే దేవుడు మంచివాడు కాబట్టి. గాడ్ ఈజ్ గుడ్ ఆల్వేస్, అన్ని వేళల్లో కూడా ఆయన మంచివాడు. ఆయన మహిమను చూపించమని మోషే అడిగితే మహిమకు బదులు ఆయన మంచితనాన్ని చూపించాడు. అందరూ చెప్పడం కూడా దేవుడు నామని పరిచింది. యేసుక్రీస్తులో గుడ్నెస్ ఉందండి. 2 దినంలో కూడా చెప్పాను కదా, ఇది హత్య లేకపోతే యాక్సిడెంట్ మరి ఇంకా మీమాంసలో ఉంది. అయితే మరి ఎవరండి, ప్రవీణ్ పగడాల గారి యొక్క సత్యమణి గారు, నా భర్త ఇప్పుడు సజీవంగా ఉంటే ఆయన కూడా క్షమించేవాడు. అలాగే నేను కూడా మనస్ఫూర్తిగా వారిని క్షమిస్తున్నాను. అందరూ చప్పరకొట్టి దేవునామం గారు. ఆ హంతకులు నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. సేమ్ వాడే గ్రాహం స్టైన్ భార్య, ఆమె కూడా తన బిడ్డలిద్దరిని కూడా చంపి సజీవ దహనము భర్తని బిడ్డలని చంపినప్పుడు కూడా ఆమె కూడా అటువంటి పిలుపునిచ్చింది. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవునికి బిడ్డారా ఒకసారి మనం ఆలోచించేద్దాం. దేవుడే అక్కడ ఏంటంటే అందరినీ కూడా మంచిగా ఉండాలని ఆయన పుట్టిస్తాడు. కానీ మానవుడు వివిధమైన తంత్రాలట. ఎక్కడుంది అది? ప్రసంగం చదవమా మాట. వివిధమైన తంత్రములను కల్పించుకుంటూ మాట చదువుతారా? కనుక ఒకసారి మనం ఆలోచన చేయాలి. యోధా స్వతంత్రుడు. దేవుడు మానవుడికి స్వాతంత్రత ఇచ్చాడు. అన్నీ చేయటం అనేది క్షేమకరమైన కాదు. అలాంటి ఎందుకు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావంటాడు భక్త పౌలు. అందరూ ఆమె చెప్పండి. రెఫరెన్స్ చెప్పండి. రెఫరెన్స్ ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29. బైబిల్ తెరవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29 వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా జ్ఞానైన సొలొమోను దేవుడు తనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన కనుగొన్నాడు. ఏంటి కనుగొన్నాడు? ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. అసలు దేవుడు పుట్టించినప్పుడు ఎలా ఉంటాడండి? యథార్థవంతులుగా పుట్టించాడు.
కానీ వారు వివిధమైన తంత్రములు ఈ విధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. అంతేనా? అవునండి. ఈ విధమైన తంత్రాలని అంతా మాయా మంత్రం మోస అదే మోలీలు నడిదినముల్లోనే తంత్రాలను కల్పించుకున్న మనుషులను దేవుడు పుట్టించలేదండి, యథార్థవంతంగా పుట్టించాడు. ఇస్కరియోతు యూదాను కూడా ఆ విధంగా పుట్టించాడు. కానీ ఆయనలో సాతాను ప్రవేశించిన కారణం ఒకటి. రెండవది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యేసుక్రీస్తుని గురించి లేఖన నెరవేర్పులో కూడా ఉన్నాడండి. చూద్దాం సరే. యోహాను సువార్త 13:18 పత్తి ఇవ్వడంలోను కూడా అందరిని గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడిమనెత్తినని యేసుక్రీస్తు శరీరానికి రాకముందే వ్రాయబడిన మాట లేఖనము నెరవేరినట్లు జరుగును. అందరూ చెప్పకూడదు, దేవుని నామమున కనపడుతుంది. లేఖన నెరవేర్పు. యేసుక్రీస్తు వారు కూడా లేఖనము ప్రకారంగా ఆయన పుట్టాడు, జన్మించాడు, ఆయన వచ్చాడు. రెండవది ఆయన మరణించాడు లేఖనం ప్రకారంగా. ఆయన లేఖనం ప్రకారం తిరిగి లేచాడు. లేఖనం ప్రకారం తిరిగి రాబోతున్న సత్యం కూడా నిజమే. అందరికి సత్యానికి సత్యం తెలుద్దాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు ఏంటంటే స్వేచ్ఛ ఇచ్చాడండి ఇస్కరియోతు యూదాకి. ఆయన స్వతంత్రుడండి. నీకు నాకు కూడా స్వాతంత్రం దేవుడు ఇచ్చాడు. స్వాతంత్రాన్ని కాలు రాయకూడదు. స్వాతంత్రం వచ్చిందని మనం ఏం చేయాలండి? స్వాతంత్రం వచ్చిందని రోడ్డు మీద ఉన్న వాళ్ళు అందరికీ నరికిమని స్వాతంత్రమా? సరే ఆలోచించండి. అన్నిటి ఏందో నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నీ చేయదగినవి కావు. యూదా స్వతంత్రుడు, తన చర్యలకి తానే బాధ్యుడు. తానే చూసాడా? ఆ 30 విన్నానని పట్టుకుని వెళ్ళలేదు. 30 విన్నానని కూడా ఒడిచి ఆయన ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. ఆ మనుషుని పుట్టకపోతేనే మేలు. ఆ మనుషునికి శ్రమ. ప్రియమైన దేవుడు తదుపరి ఆ శ్రమను మీరు దేవుడిచ్చే శ్రమకి మీరు తారగలిగిన వారుగా ఉంటే ఆ స్థితి మనకు వద్దండి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు అందుకోసం మనల్ని పిలవలేదు, అందుకోసం మనల్ని ఏర్పరచలేదు. ఆయన యథార్థవంతులుగా ఉండటానికి పిలిచాడు. యథార్థవాది లోకానికి విరోధి అని సామెతన లోకానికి విరోధమైన యథార్థత యందు మనం నిలిచి ఉందాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక యూదా యొక్క జీవితం బట్టి ఎవరిని అర్థం చేసుకోవాలి? యేసుని కూడా మనము అర్థం చేసుకుందాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తుని కూడా అర్థం చేసుకుందాం. అలాగే మీ భర్తను కూడా అర్థం చేసుకోండి, మీ భార్యను కూడా అర్థం చేసుకోండి. అర్థాంగి అంటే శరీరానికి కాదండి, మనస్సు కూడా అర్థమైందండి. అర్థం చేసుకోవాలి. అర్థం లేకుండా చేస్తున్న అపవాదం వేస్తున్నాము మనం గద్దించబడునుగాక. కుటుంబంలోని భార్యాభర్తల మధ్య సమాధానము కలుగునుగాక. సంఘములో సమాధానము కలుగునుగాక. సమాజంలో సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. కనుక యేసుని అర్థం చేసుకుందాం. ఆయన ఎందుకొరకు వచ్చినాడని మనము అర్థం చేసుకుందాం. ఆయన విమర్శించడం కాదు, ఆయన విశ్వసిద్దాం. హల్లెలూయా. విమర్శకి దేవుడు దొరకడు, విశ్వాసానికి దేవుడు దొరుకుతాడు. ఆ దేవుడే యేసుక్రీస్తు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచుదాం. ఈ వాక్యం మన హృదయంలోని ఫలభరితంగా ఉంచాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ తల వంచి కన్ను మూసుకున్నట్లయితే ఈ వాక్య ఫలింపు నిమిత్తం మన మధ్యలో ఉంటున్న నిర్మలమ్మ గారు ప్రార్థన చేస్తారు. వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవము గల ప్రభ మీకు స్తోత్రములు. మీ దాసును బలపరిచిన ప్రభ, నేటి దినానికి ప్రస్తుత కాలానికి సరిపడిన వాక్యం అందించారు తండ్రి. మీకు స్తోత్రాలు.
తండ్రి మీకు స్తోత్రాలు. మా హృదయాలు కలవరపడుతున్నప్పుడు అయ్యా తండ్రి, అయ్యా ఎంతో వేదన పడుతున్నప్పుడు మా తండ్రి, మా మధ్య ఉన్న మా ఆత్మీయ కుమారుడు అయ్యా హతమార్చబడినప్పుడు అయ్యా తండ్రి, ప్రవీణ్ పగడాల గారి గురించి ప్రతి హృదయము కలవరపడుతుంది, క్రైస్తవ లోకము కలవరపడుతుంది అయ్యా, దైవ సేవకులు విశ్వాసులు కలవరపడుతున్నారు అయ్యా. ఎక్కడో కాదు, మా శరీరంలో ఒక భాగము పోయినంతగా కలవరపడుతున్నాము అయ్యా తండ్రి. అది ఎవరి వలన జరగలేదు, సాతాను వారిలో ప్రవేశించింది. దేవుని అర్థం చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో లోకము జీవిస్తున్నది. కాబట్టి వారి కోసం కూడా మేము ప్రార్థించవలసిన భారము మాకున్నదని మీ దాసుని నిలబెట్టి మీరు మాతో మాట్లాడారు అయ్యా. వందనాలు. చాలా దినముల నుంచి ఇంచుమించుగా 23 రాత్రి 24 తెల్లవారుజామున అందరికీ అందినప్పటి నుంచి చాలా వేదనతో, దుఃఖముతో, మాకున్న ఆలోచనను బట్టి, మాకున్న పరిధిని బట్టి మేము ఆలోచిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు అయ్యా నా తండ్రి, ఏది సరైనదో నా ప్రభా, ఏది సరి అయినటువంటి జ్ఞానమో, ఏ ఆలోచనతో మీ ప్రణాళిక గుర్తించాలో నా తండ్రి మీ దాసుని నిలబెట్టి మీరు మాట్లాడారు. మమ్మల్ని అందరినీ మీరు ఏర్పాటు చేసుకున్నారు అయ్యా. 150 కోట్ల భారతదేశ జనాభాని మీరు ఏర్పరచుకున్నారు. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద మీరు వర్షమును కుమరిస్తున్నారు. 850 కోట్ల మంది ప్రపంచ జనాభాను, ఆయా భాషలు మాట్లాడు వారిని, ఆయా జాతి వారిని, ఆయా ఎన్నిక లేని వారిని, లిపి లేని ప్రజలను కూడా మీరు ఏర్పాటు చేసుకున్నారు. మన స్వరూపమందు నరులను చేయదమని అయ్యా మీ ప్రేమ చేత మానవులను సృజించారు ప్రభు. ఈ మనుషులు మిమ్మల్ని గుర్తించలేకపోతున్నారు అయ్యా. ఆనాడు మీకే కాలు చేతులకు శిలలు వేశారు అయ్యా, ముళ్ళ కిరీటము పెట్టారు నా ప్రభు అయ్యా, ఉమ్మి వేయబడ్డారు తండ్రి అయ్యా. నాకు రన్న తండ్రి, మీరేమి చేయిస్తున్నారో వీరెరుగరని క్షమించమని మాకు మాదిరి చూపించారు ప్రభు. వందనాలయ్యా, వందనాలు ప్రభువా. ఇంకా మానవ హృదయముతో ఆలోచించుచున్న మా హృదయాలు తప్పిపోయి ఉన్నవని, ఆత్మ సంబంధమైన ఆలోచనతో మేము నడవవలసిన వారమై, సమర్పించుకున్న వారమై, తోటి మనిషిని ప్రేమించవలసిన వారమై, సువార్త ప్రకటించబడవలసిన వారమై ఆ భారము మా మీద ఉన్నదని అయ్యా, మా ఆధ్యాత్మిక నైతిక విలువలు ఎరిగి జీవించవలసిన వారమై ఉన్నామని మరొకసారి పురిగొల్పినందుకు మీకు వందనాలు. మీ దాసునికి ఇచ్చిన అభిషేకము కొరకు మీకు వందనాలు అయ్యా. మీ సహాయం మాకు అందించమని ప్రార్థిస్తున్నాను. కూడి వచ్చిన సంఘమును దీవించమని ప్రార్థిస్తున్నాను. మణిపూర్ రాష్ట్రములో నా ప్రభు అయ్యా జరిగిన దారుణ కాండ అయ్యా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి రాబోతున్నదని ఎంతో మంది దైవ సేవకుల ముందే ప్రవచించారు. మేమును సిద్ధపడడానికి, ఆ వరుసలో మేమును సమర్పించుకునడానికి, ఆ వరుసలో మీ కొరకు హతసాక్షులం అవ్వడానికి, ఏ ఒక్కరము గుండె చెదిరిపోకుండా, వెనుదిరిగిపోకుండా, నాగటి మీద చేపట్టిన మేము మీ కొరకు నిలబడడానికి సహాయించండి. తప్పించి రక్షించుటకు సమర్థుడు అయిన మీ బలమైన హస్తంలో దాగిండడానికి సహాయించమని మీ చిత్తమైతే నా ప్రభా, సాయంకాలం జరిగే శాంతి ర్యాలీలో అందరము పాలు పొంది అయ్యా మీ ప్రేమను నా ప్రభా మేము తెలియచేయడానికి అయ్యా, నీ కుమారుడు పక్షముగా అయ్యా, విడువబడిన కుటుంబ పక్షముగా అయ్యా తండ్రి, నీ బిడ్డలమైన మేము ఏక మనసుతో అయ్యా తండ్రి ర్యాలీలో నా ప్రభు పాలు పొంది మీ యొక్క ఉనికిని చాటడానికి కృప దయచేయమని అయ్యా, నా తండ్రి నీ బిడ్డలను కాపాడిన వారు శక్తిమంతులు, కునుకడు నిద్రపోడని వాగ్దానం చేశారు, మరణము వరకు నడిపిస్తానన్నారు. చాలా మంది క్రైస్తవేతరులు గుర్తించలేక మీ దేవుడు రక్షించలేదా పగడాలా అని ఎంత భయంకరమైన మాటలు ఈ వీడియోలో పెడుతున్నారు. అయ్యా క్షమించండి, జ్ఞానం లేని బిడ్డలను క్షమించండి. నిత్య రాజ్యమును దాచి ఉంచి నిత్య రాజ్యానికి వారసులుగా చేసి మా తన ఉన్నతమైన మీ పిలుపులో నా ప్రభా ఆ మీ బిడ్డలు కూడా పాలు పొందినట్లుగా కూడిన మా అందరికీ నా ప్రభా, నా క్రైస్తవేతరులకు అనుగ్రహించమని, మీ చిత్తానుసారమైన జీవితాలు మా అందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందమని, ఇంకా నువ్వు దాసుని బలపరిచి నూరంతల ఆత్మచేత నింపుకొని ప్రస్తుత కాలానికి, రాబోయే కాలానికి సరిపడిన వర్తమానం అందించగలిగిన అభిషేకం చేత నింపమని మా కొరకు రారాజుగా రాబోతున్న యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. సమయం కొయ్యరి వారు ముందుకు వచ్చినట్లయితే కానుకల కొరకు అర్పించువారు, స్వీకరించేవారు త్వరపడినట్లయితే కానుకలు స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈరోజు యూత్ మీటింగ్ కూడా ఉండదు, ఎందుకంటే సాయంత్రం ర్యాలీ ఉంటుంది కనుక గమనించండి. Jesus Christ is the Lord of all. Jesus Christ is the Prince of Peace. Jesus Christ is the mighty God.
let us come and sing and praise the Lord. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసన పరులైనా, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలే నిరాశలే అయినా, ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదలను తెదవు, పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడి ఉన్నా, ఆశ్రయముగా గృహములెన్నున్నా, నిలువ నీడే నీకు లేకున్నా, శ్రీ యేసుని నామమునా విశ్వాసము నీకున్నా, నీ స్థితి నేడైనా నిత్య జీవము పొందెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. హల్లెలూయా. ఈరోజు మనకి అందరికీ టీ అందిస్తున్న వారు మీనా జగదీష్ గారు అందజేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరూ లేచి నిలబడినట్లయితే ఎత్తబడిన కానుకల నిమిత్తము, చెప్పబడిన వాక్యం నిమిత్తము, ఈరోజు జరగనున్న శాంతియుత ర్యాలీ నిమిత్తము చివరిగా పాస్టర్ గారు యూలా జయరాజ్ గారు ప్రార్థన చేస్తారు.
ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలు జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో మనం పాల్పొందాం. ఈరోజు మన మధ్యలో హైదరాబాద్ నుంచి మనం విచ్చేసిన ఆశారాజ్ అండ్ వారి యొక్క తండ్రి గారు డోలా అప్పన్న గారికి కూడా అందరూ చప్పలు కొడుతూ ఆహ్వానం తెలియజేద్దాం. ఇంకెవరైనా ఈరోజు కొత్తగా ఈరోజు మొట్టమొదటిసారిగా వచ్చిన వారు ఎవరు ఉన్నారా? సయ్యద్ యవనస్తురాల ఒక అమ్మాయి కూడా వచ్చి ఉన్నారు. అందరూ చప్పలు కొడుతూ ఆహ్వానిద్దాం. ఆనాడు ఆది అపోస్తుల సంఘం ప్రతి దినము చేర్చబడ్డారు. ఆ విధంగా మనం ప్రతి ఆదివారం ఏదో ఒక నూతనమైన ఆత్మ చేర్చబడాలి. ప్రతి ఒక్కరూ ఒక 10 మందిని సంవత్సరానికి దేవుని సన్నిధికి నడిపించడానికి ప్రయత్నించవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుడి కూడికి ఆశీర్వాదకరంగా జరిగించిన విధానం బట్టి అందరి చేతులు ఆకాశం వైపెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధాత్మడానికి స్తోత్రం. దేవుని స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం. సర్వాధికారి సర్వోన్నతానికి వందనాలు. మృత్యుంజయుడ సమాధిని గెలిచిన దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన శిలువలో మరణించి అయ్యా తండ్రి మాకు తండ్రి విముక్తిని ఇచ్చిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలముననే లేచి వేకువనే లేచి నిన్ను వెతికినప్పుడు నీ సన్నిధికి వచ్చినప్పుడు గొప్ప ఆనందం సంతోషం ఇస్తున్నందుకు వందనాలు. ఇంతమందిగా కూడి రావడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీపైన ఉన్న ఆశ ఆసక్తి ప్రభా తండ్రి నాయన ఎంతగానో వీరిలో కనబడుచున్నదయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని దీవించండి. చిన్న పిల్లలు సైతం వచ్చి ఉన్నారు ప్రభా. ఎంత వేకువనే లేచి ఉన్నారో అయ్యా తండ్రి. ఎంత తొందరగా త్వరపడి ప్రభా తండ్రి నాయన బయలుదేరి వచ్చి ఉన్నారు. ఇవన్నీ నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. తగిన ఫలం ఇచ్చే దేవుడు ప్రభా తండ్రి. ఆశీర్వదించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మెండైన కృపలు కుమ్మరించండి ప్రభా. అయ్యా తండ్రి నాయన పగడాల ప్రవీణ్ అయ్య గారి విషయం ఎంతో బాధ చెందుతున్నాం. ఎవరి మనసులు కూడా మామూలుగా లేవు తండ్రి నాయన. చాలా చింతతో బాధతో ఉన్నాము. నీ వెరుగుదు తండ్రి నాయన. దైవ సేవకులు ఇలాగ అవుట ప్రభా మాకెంతో బాధ. కానీ ఏది జరిగినా నీ చిత్తం లేకుండా ఏది జరగదని సాతాను ప్రవేశిస్తేనే దుష్టులు ఇలా చేస్తారని అది అపవాది అని నువ్వు ఈరోజు తెలియజేస్తున్నావు తండ్రి. ఎవరి మీద మాకు కోపం కానీ బాధ కానీ లేకుండా అన్నిటినీ ఈరోజు నిర్మూలం చేసినందుకు వందనాలు. తీసివేసినందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్క తండ్రి నాయన డౌట్స్ అన్నీ తీర్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా కుటుంబానికి ఆదరణ దయచేయండి. వారి సంఘాన్ని మీరు నడిపించమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి కలత నుండి ప్రతి ఒక్క క్రైస్తవ సమాజాన్ని విడిపించి నెమ్మదితో నింపండి ప్రభా. గొడవలు కానీ కొట్లాట కానీ ఎటువంటి లేకుండా తండ్రి సమాధానకరంగా నెమ్మదికరంగా జరిగించమని అడుగుతున్నాను. కూడి వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు. ఇచ్చిన కానుకలు మీరు దీవించండి. వాళ్ళ చేతులను బలపరచండి. ఇంకను తండ్రి నాయన మెండైన దీవెనతో నింపండి. సమృద్ధిని నీ కృప కాపుదలిచ్చి నీ సన్నిధి ఉంచి నడిపించమని అడుగుతున్నాను. యేసు నీకు వందనాలయ్యా. అవును ప్రభా. ఒకరు ముందు ఒకరు వెనక ఎవరైనప్పటికీ నీ యొద్దకు మేము రావాల్సిన వారమే ఉన్నాము కనుక మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంచు తండ్రి నాయన. నిరీక్షణ గలవారమే అయ్యా తండ్రి నాయన. సిద్ధపాటు కలిగిన వారమే మా డ్యూటీల్లో ప్రభా నూనెను సిద్ధం చేసుకుంటూ ప్రభా పెళ్లి కుమారుని ఎదుర్కొనే శక్తిని మా అందరికీ దయచేయండి తండ్రి నాయన. వీలైతే హతసాక్షులుగా పోయినప్పటికీ పర్వాలేదు. ఏదైనా చావైతే మేలు తండ్రి నాయన. నీ యొద్ద ఉండుట మేలు ప్రభా. అయ్యా తండ్రి అది లాభకరమైనది అంటున్నావు ప్రభా. సమస్తం నీ చిత్తానుసారం నడిపించండి. విశ్వాసులైన మమ్మల్ని ప్రభా మీరు బలపరుస్తున్నందుకు వందనా, స్థిరపరుస్తున్నందుకు వందనా. వాక్యంలో మమ్మల్ని తండ్రి నాయన చక్కగా నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. ప్రభా నీకు మహిమ కలుగును గాక. యేసయ్యా తండ్రి ప్రతి ఒక్కరి ఇళ్ళకి వెళ్తుండగా నీ కాపుదలు ఇవ్వండి ప్రభా. ఈ వారం అంతా నీ కాపుదలు ఇవ్వండి తండ్రి నాయన. ఎండ వేడిమి తగులకుండా పగలు ఎండ దెబ్బను నీకు తగులుదన్న వాగ్దానం అందరి పట్ల నెరవేర్చండి. ఎగ్జామ్ రాసిన బిడ్డలందరికీ మంచి మార్కులతో పాస్ చేయమని అడుగుతున్నాను. గర్భఫలం లేని వారు గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. అవివాహితులకు తండ్రి సాటి అయిన సహాయం దయచేయండి ప్రభా. ఎవరు
ఎవరు ఏ అవసరంతో వస్తున్నారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగంతో తృప్తిపరచమని అడుగుతున్నాను. వ్యాపారాలు వ్యవహారాలు అన్నిటినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. వృద్ధిలోనికి తీసుకురమ్మని, మహావృద్ధిలోనికి తీసుకెళ్ళమని, ఆధ్యాత్మికమైన ప్రభు అభివృద్ధిని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. సమస్త చీకటిని యేసు నామములో లయపరుస్తున్నాం. కలవరం తీసివేయండి, తలంపులకు కావలి ఉండండి, నీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీరే ఘనత మహిమ పొందండి. ఈ వారంలో ఎవరెవరైతే వాక్యం చెప్పబోతున్నారో ఈ 40 దినాల ప్రార్థనలో ప్రభు ఒక్కొక్కరిని ఎత్తిపట్టుకొని మీరు వాడుకోమని మీ నామానికి ఘనత మహిమ ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కుడిన మనకును ప్రభును ప్రేమించే సకల ప్రజలకును ఇలాగ మధ్యాహ్న కాల సమయం జరిగిన శాంతి ర్యాలీకును సంఘ సంబంధమైన కార్యక్రమాలకు సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ నామ సంపూర్ణ విజయం అపవాద క్రియగణంత నాశనం కలుగుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్.